హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. మీ ప్రేమాభినందనలు ప్రోత్సాహాన్ని కోరుకుంటున్న మీ భవానీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. మా వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజైతే వినాయక చవితి కదా, ఈ రోజైతే వినాయక చవితి. నేనైతే నా చెయ్యి అయితే చూడండి ఇలా ఉంది. నా చెయ్యి అయితే స్వెల్ అయితే బాగా అయింది, పెయిన్ కూడా చాలా ఉంది. టైం అయితే 7 o'clock అయితే అవుతుంది. మేమైతే ఇప్పుడే లేచి రెడీ అయ్యాను. నేనైతే ఇప్పుడే స్నానము ఇవన్నీ అయితే అయ్యాయి. ఇప్పుడైతే మా సరియు లేవలేదు, ఇప్పుడే లేచింది మా సరియు. ఇంకా నేనైతే ఇప్పుడు పూజ చేస్తానని నేనైతే ఇప్పుడే అనుకున్నాను. కొద్దిగా అంటే 1 year కి ఒకసారి వస్తుంది కదా వినాయక పూజ, మళ్ళీ చేస్తానో చేయను. ఇయర్ కి హెల్త్ పర్లేదు, మళ్ళీ లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్ కు ఉంటాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఏమో అని ఎందుకని ఇప్పుడే అయితే నేను పూజ అయితే చేయాలని అనుకున్నాను. ఈ ఇయర్ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు పూజ చేస్తానని ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేయడానికి అయితే నా చేయితో అవ్వట్లేదు. నాకు అన్ని రైట్ హ్యాండ్ తోనే చేయడం అలవాటు. రైట్ హ్యాండ్ ఎక్కువ పెయిన్ వల్ల అయితే నేను చేయలేకపోతున్నాను. నేనైతే ఇల్లు మొత్తం ఎలానో ఓలానో అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇప్పుడైతే మళ్ళీ అంటే ద్వారబంధాలు ఉంటాయి కదా, ద్వారబంధాలని కడిగి వాటికి పసుపు రాయాలి, బొట్లు అయితే పెట్టాలి కదా. మనం ఏ పూజలు చేసినా ఫస్ట్ ద్వారబంధాలకి మనం ఫస్ట్ అయితే పూజ చేస్తాం కదా, అలా అని నేనైతే ఫస్ట్ ద్వారబంధాలకి అయితే మొత్తం నా చేయి నొప్పి అయినా సరే 2 fingers తో అయితే మెల్లిగా ఎలా ఒకలాగా అయితే నేనైతే పసుపునైతే మొత్తం రాసాను. ముగ్గు వేయడానికి అయితే రావట్లేదు, చెయ్యి చాలా పెయిన్ అయితే వస్తుంది. నాకు వీలైనంత ఎలాగ వీలుంటే అలా అయితే మెల్లిగా అయితే నేను వేస్తున్నాను. నా వల్ల అయితే అవ్వట్లేదు కానీ ట్రై చేస్తున్నాను. బొట్లని అన్నింటిని అయితే ఇలా మెల్లిగా పెట్టేశాను. మా సరియు అయితే చూస్తుంది నేను ఎలా పెడుతున్నాను అని. నాకు ముగ్గులు రావు అనలేదు, ముగ్గులు అయితే బాగానే వస్తాయి. కాకపోతే నాకైతే ఫింగర్స్ పెయిన్ కదా, ఫింగర్ పెయిన్ వల్ల అయితే నేనైతే వేయలేకపోతున్నాను. ముగ్గులు వేయడంలో అయితే నాకు అంటే విలేజెస్ లో పోటీలు అయ్యేటప్పుడు ప్రైజులు కూడా వచ్చున్నాయి. నేనైతే బాగానే వేస్తాను కానీ ఇప్పుడైతే నా వల్ల అవ్వట్లేదు. పైగా బియ్యం పిండి, అది బియ్యం పిండితో వేస్తే మంచిది కదా, అలా అని నేనైతే బియ్యం పిండితో అయితే ముగ్గులన్నింటినీ అయితే వేస్తున్నాను. ఇక్కడ ద్వారబంధాలు అన్నింటికైతే పసుపు రాసి వేసేసాను. వీధిలో ఫస్ట్ వాకిట్లో వేస్తారు కదా, వాకిట్లో కూడా వేసేసాను. ఇప్పుడైతే దేవుడిని అంటే కింద అంటే దేవుడి మూల ఉంటుంది కదా, అక్కడైతే కింద నీట్గా పసుపుతో అలికిసి అయితే అక్కడైతే నేను ముగ్గులు అయితే వేస్తున్నాను. నా ముగ్గులు అయితే ఇలా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. వినాయక బొమ్మ కొనడానికి చెప్పు, నువ్వు వినాయక బొమ్మ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వినాయకుడిని పూజ సామాన్లు అన్ని కొనడానికి అయితే ఇప్పుడు షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడే మార్కెట్ మాకు దగ్గరేని. నేను మా సరియు అయితే రెడీ అయిపోయాము, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. మా సరియుతో అయితే అలా ఉంటుంది, కొద్దిగా కూడా నడవదు. మనకి ఎంత పెయిన్ అయినా సరే మనం ఎత్తుకునే వెళ్ళాలి. నేనైతే ఎత్తుకున్నాను, మాకు దగ్గరే కదా, ఒక 300 meters లో ఉంది. అలా అని మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇదిగో అయితే వినాయకుని బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ రోజే కదా వినాయక పూజ, ఈ రోజే మేమైతే చూడండి ఇక్కడ వినాయకుడిని అయితే కొనడానికి అయితే వచ్చాము. ఇప్పుడే అక్కడైతే మట్టి బొమ్మలను అయితే చేస్తున్నారు. మట్టి బొమ్మ అయితే చాలా మంచిది కదా అని అలా అని మేమైతే మట్టి బొమ్మనే ఒకటి చిన్నదైతే తీసుకున్నాము. పూజకి కావాల్సిన సామాన్లన్నింటినీ అయితే ఇక్కడ తీసుకున్నాము. ఈ రోజైనా సరే ఎంత ఫుల్ బిజీగా అయితే ఉంది. సరియుకి అయితే ఆ ఫ్రూట్స్ ఏవో నచ్చాయంట, అవి తీసుకోమని చెప్పింది. అలా అని నేనైతే తీసుకున్నాను. ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇక్కడైతే వినాయకుని బొమ్మలు ఇంకా కలర్ఫుల్ గా ఉన్నాయి. అవి తీసుకుందాము అమ్మా, అవి తీసుకో అని చెప్పింది. వెనకనే ఉన్న స్వీట్ షాప్ అయితే చూసింది. కేక్లు అంటే మా సరియుకి చాలా ఇష్టం కదా, అయితే తీసుకో అమ్మా అనుకుని అయితే ఎక్కువ ఏడ్చింది. సరేలే అని కేక్ నైతే ఒకటి తీసుకున్నాము, ఒక పీస్. ఇంటికి వచ్చేసరికి అయితే ఇలా కూర్చొని అయితే చూడండి ఎలా తింటుంది. కేక్ అయితే తనకంట చాలా బాగా నచ్చిందంట. ఇన్ని తక్కువే గాని పైన క్రీమ్ మొత్తం తింటుంది, కింద ఉన్న బన్ మొత్తం విడిచిపెట్టేస్తుంది. అలా తింటుంది తనైతే. అందుకే అయితే షాప్ లో అలా తినిపిలేదు నేను. టైం అయిపోతుంది, ఇంటికి వస్తే తనకి ఎంత నచ్చితే అంత తింటదని నేను ఇంటి దగ్గరికి అయితే తెచ్చేసాను కేక్ ని, టైం అవుతుందని. నేనైతే ఇప్పుడు పూజ సామాన్లు అన్ని తెచ్చాను కదా, అవన్నీ అయితే అంటే ఒక దగ్గర పెట్టి అవన్నీ క్లీన్ చేసి అవన్నీ అయితే నేనైతే
చేస్తున్నాను. పూజ సామాన్లన్నింటినీ అయితే సర్దుకుంటున్నాను నేను. అంటే టైం అవుతుంది కదా, అలానే పూజ వ్యాంగ్ చేయాలి అని నేనైతే అన్ని చేస్తున్నాను. దేవుడిని పెట్టడానికి అయితే పీటలను అయితే తీసుకున్నాను. వాటిని అయితే మంచిగా నీట్గా శుభ్రం చేసి వాటికైతే పసుపు మొత్తం రాసి వాటిపైన ఓరిపిండితో అయితే ముగ్గును వేసి ఇప్పుడైతే కుంకుమ గంధము వీటితో అయితే బొట్లను అయితే పెడుతున్నాను. నేను ఇక్కడ ఎలానో మెల్లిగా చేయి నొప్పుతో అయితే నేనైతే ముగ్గులు వేస్తున్నానా. ఇక్కడ మా సరియు చూడండి ఎలా అవుతుందో. నీకేట్ కావాలా? నువ్వేట్ చేస్తావు చెప్పు. ఇప్పుడు ముగ్గులు వేస్తావా? వేస్తావు ముగ్గులా? నీకు వచ్చా ముగ్గులు? వీడియో చేస్తావు, ముగ్గులు వేస్తావా? వచ్చా నీకు ముగ్గులు? స్కూల్ సెలవు కదా, మా సరియుతో అయితే అరగంటలో అవ్వాల్సిన పని అయితే గంట పడుతుంది. నాకైతే అలానే ఇబ్బంది పెడుతుంది. నేనైతే ఫ్రూట్స్ అన్ని తీసుకుని వచ్చాను కదా, అవన్నీ అయితే వాటర్లో వేసి అయితే వాష్ చేస్తున్నాను. అవన్నీ నీట్గా తుడిచిపెట్టి అయితే నేనైతే ఇక్కడ అన్ని పెడుతున్నాను. 2 fingers అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను. అసలు అవ్వట్లేదు, నా చెయ్యి అయితే వంగట్లేదు కదా అలా అని. ఏం బొమ్మది? ఏం చేసి? నాది బాగాలేదు, నీదే బాగుందా? పూజకైతే అన్ని సిద్ధం చేశాను కానీ ప్రసాదాలు అయితే చేయలేదు కదా. నా ఫింగర్ అంటే చేయి నొప్పి, అందువల్ల అయితే నేను ఉండ్రాలను అయితే చేయలేకపోతున్నాను. అలా అని చూడండి ఎలా చేస్తున్నాను. నేను ఫోల్డ్ అవ్వట్లేదు నా చెయ్యి, అందువల్ల అయితే నేను మెల్లిగా ఇలా అయితే నేను చేస్తున్నాను. అవి లడ్డూలాగా అయితే రావట్లేదు, అవి నీట్గా అయితే రావట్లేదు. ఎక్కువ ప్రెజర్ పెట్టలేకపోతున్నాను. నా చెయ్యి నొప్పి బాగా కొడుతుంది. నేనైతే ఇవి చేశాను, చూడండి ఎలా ఉన్నాయో నా చెయ్యి నొప్పి వల్ల. అయితే నేనైతే ఎక్కువ రకాలు అయితే ప్రసాదాలను చేయలేకపోయాను. ప్రతి ఇయర్ అయితే చాలా ఐటమ్స్ చేసేదాన్ని, ఈ ఇయర్ అయితే చేయలేకపోయాను చెయ్యి నొప్పి వల్ల. అయితే నేనైతే 3 రకాల ప్రసాదాలనే చేశాను. ఆ పూజ అయితే ఇదిగో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేశాను. పైన అయితే ముందే దీపం పెట్టేశాను. పైన దేవుడు అయితే ఇలా ఉంది మా ఇంట్లో. చూడండి మా ఇంట్లో కృష్ణుడు ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్, బాగున్నాడా? చాలా బాగుంది కదా కృష్ణుడి బొమ్మ అయితే, నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే ఇంట్లో వినాయక పూజ అయితే ఇప్పుడు నేనైతే చేస్తాను. వినాయకుని పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేశాను. ఇంకా దీపారాధన ఏమైతే చేయలేదు, ఇంకా పూజ అయితే నేను స్టార్ట్ చేయలేదు. అన్ని ప్రసాదాలు అన్ని పెట్టేసి అలా పెట్టున్నాను. మొబైల్లో అంటే చేస్తుంటారు కదా పూజా విధానము, మొబైల్లో చూసుకొని అయితే వినుకొని అయితే నేనైతే పూజ అయితే చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్తే అలానే నేనైతే చేస్తున్నాను. బుక్ అయితే తెచ్చుకోలేదు, మరి చదువుకొని నేనైతే చేసే కంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఎలా చెప్తే మనం అలా వింటాం కదా, అలా అని వాళ్ళు పూజారి చెప్తుంటారు కదా, అదైతే మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకొని నేనైతే ఆ పూజ వాళ్ళు అలా చెప్తుంటే అలా అయితే నేనైతే పూజ మొత్తం అలానే చేస్తున్నాను. మా సరియు నేనైతే పూజ దగ్గర అయితే ఇలా కూర్చున్నాము. మా ఇద్దరమే ఉన్నాము ఇంట్లో, మా వారు లేరు కదా, డ్యూటీలో ఉన్నారు. అందువల్ల మేమే మెల్లిగా అయితే ఒకటికొకటి అలా మెల్లిగా చేసుకొని కూర్చున్నాము. మేమైతే సరియుకి స్కూల్ సెలవు కదా, అందరికీ స్కూల్ సెలవులేని వినాయక పూజ కాబట్టి అలా అని మేమైతే మా ఇద్దరం సరియు నేనైతే పూజ ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాము. వాసన పుల్లు అన్ని ముట్టించి వాళ్ళు ఏది చెప్తే అలా బొట్లు పెట్టమంటే బొట్లు పెట్టాను. ఏది చెప్తే అదైతే ఇలా నాకు తెలిసిన విధంగా ఆ పూజారి అక్కడ చెప్పిన విధంగా అయితే నేనైతే చేసుకున్నాను ఇంట్లో పూజ అయితే. పూజా విధానం అయితే ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్. నేను అసలు పూజ చేస్తానని అనుకోలేదు. ఇంతలా అవుతుంది, ఇంతలా వస్తుంది, ఇంత బాగుంటుంది అని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అంటే నా చెయ్యి బాగాలేదు కదా, నా చెయ్యి బాగా ఫింగర్ అంటే స్వెల్ అయింది కదా, అలా అని నేను మార్నింగ్ దాకా అయితే ఏం అనుకోలేదు. ఒకవేళ ముందే నేను చేస్తానని అనుకుంటే ముందు రోజే అన్ని కొనుక్కునేదాన్ని. నేనైతే ముందు రోజే ఏం కొనుక్కోలేదు. నేనైతే ఈ రోజే అన్ని కొనుక్కొని అయితే ఈ రోజే ఇప్పుడైతే పూజ అయితే చేస్తున్నాను. నా పూజ చేసే టైం అయితే ఇప్పుడైతే 12:30 ఇలా అయితే అవుతుంది. ఇప్పుడు 11:45 నుండి అయితే స్టార్ట్ చేశాను. నా పూజ అయితే అంత టైం వరకు అయితే అయ్యింది. మేము మార్కెట్ వెళ్ళి అవన్నీ కొనుక్కొని వచ్చే టైంకే టైం అయిపోయింది. మేము లేచేటప్పుడే 6:30 ఇలా లేచాను. నేనైతే స్నానము ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నాకు ఎలాగైనా సరే పూజ అయితే చేయాలి అని అనిపించింది. ప్రతి ఇయర్ చేస్తుంటాను కదా, ఈ ఇయర్ కూడా నేను చేస్తాను. ఎలా అయినా చేస్తాను, నాకు ఎలా వీలైతే అలా చేస్తాను. చెయ్యి నొప్పుతో అయినా సరే నేను చేస్తాను అని నేనైతే చేయడానికైతే తయారయ్యాను. అప్పటికప్పుడైతే నేను వెళ్ళి షాపింగ్ కి వెళ్ళి అన్ని తీసుకుని అయితే మేమైతే వచ్చాము. నేను మా సరియు అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాము. మా ఇంట్లో పూజ అయితే ఇలా అయింది ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.
పూజ అయితే అయ్యింది, నా పూజ అయితే అయ్యింది. మా సరియు చేయలేదు కదా, సరియు పూజ అవ్వలేదు కదా. సరియు అయితే ఇప్పుడు పూజ చేస్తుంది. తన పూజ చేసినంత వరకు తనైతే విడిచిపెట్టట్లేదు. తనైతే వాసన పుల్లల్ని ముట్టించి నేనైతే పెడతానని అంటుంది. తనైతే ఇలా పూజ చేస్తుంది చూడండి. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నా చేయి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చేయి అయితే ఇలా స్వెల్ అయితే ఇంకా కొద్దిగా ఉంది, పెయిన్ కూడా ఉంది. సరియు అయితే లడ్డు కావాలని అయితే గోల గోల చేసింది. చూడండి, ఏం కావాలి సరియు, ఏం తింటావు సరియు అంటే నాకు లడ్డూయే కావాలి అని అంది. సరే లడ్డు తీసుకో, అవేం పడేయకుండా తీయు అని చెప్పాను. తనైతే లడ్డు తీయడానికి చూడండి ఎన్ని కష్టాలు పడుతుందో. చాలా విధాలుగా అయితే ట్రై చేస్తుంది. తీస్తుందా లేదా చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, చూడండి. పట్టు అవుతుంది, గట్టి పట్టు. ఓ తీసావా? ఫైనల్గా అయితే మా సరియు లడ్డు తీసేసింది. నేను తీసి ఇవ్వకుండే తనైతే తీసేసింది. పిల్లలతో అంతే కదండి, వాళ్ళు ఈ టైము ఆ టైము ఇప్పుడు తీయకూడదు తినకూడదు అంటే వాళ్ళు వినరు. వాళ్ళకి కావాల్సిందే మనం చేయాలి. అందుకే తనకి తినాలనిపించింది కదా, అందుకే తీసుకోమని అయితే నేను చెప్పాను. ఈ టైము ఆ టైము చూడలేదు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇదిగో మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. నా చేయి నొప్పి అయిన పూజ అయితే మంచిగా కంప్లీట్ చేసాము కదా సరియు. పూజకి మా సరియు హెల్ప్ చేసామా? పూజకి మా సరియు కూడా హెల్ప్ చేసింది. ఏం చేసావు? ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి, మర్చిపోకండి.